Hi guys, welcome to AMC Talks. The most awaited Mahesh Babu and Rajamouli కాంబినేషన్ లో వారణాసి అనౌన్స్మెంట్ అనేది రిలీజ్ చేశారు. మంచి విజువల్ వండర్ ట్రైలర్ ని కూడా మన ముందు రిలీజ్ చేశారు. ఈ చిన్నపాటి విజువల్ ట్రైలర్ లో చాలా విషయాలే ఉన్నాయి. రామాయణం అని, త్రేతాయుగం అని, ఇలా ఎన్నో కల్చరల్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ వీడియోలో ఆ చిన్న చిన్న కనెక్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పటి నుంచి వారణాసి బ్రేక్ డౌన్ వీడియోస్ కూడా మన ఛానల్లో అందిస్తూ ఉంటాం. ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి. అందులో ఇది పార్ట్ 1 అనుకోండి. సో ఈ విజువల్ ఫీస్ట్ లో మనకి ఎన్నో అద్భుతమైన ఫ్రేమ్స్ అనేవి చూపించారు. బట్ ఓవరాల్ గా అయితే ఇది ఒక అడ్వెంచర్ ఫీస్ట్ అని తెలుస్తోంది. అది రెగ్యులర్ అడ్వెంచర్ ఫీస్ట్ మాత్రమే కాకుండా ఒక టైం ట్రావెలింగ్ లాగా అనిపిస్తోంది. ఎందుకంటే రామాయణం అని, త్రేతాయుగం అని, ఇంకా కాశీ అని చెప్పేసి, సో ఈ డీప్ కనెక్షన్స్ చూస్తుంటే మనడు టైం ట్రాటర్, దట్ మీన్స్ టైం ట్రావెల్ చేస్తూ గతాన్ని తవ్వుతూ వస్తాడు. ఆ గతంలో తాను చేసే అడ్వెంచరే ఈ సినిమా మొత్తం కావచ్చు. దానికి కొంచెం ఎక్స్ట్రా ప్లాట్ యాడ్ చేస్తూ, లైక్ కుంభ అనే ఒక విలన్, ది మోస్ట్ పవర్ఫుల్ విలన్, ఇతని గురించి ఆల్రెడీ ఈవెంట్ లోనే రాజమౌళి అండ్ కీర్వాణి చిన్న చిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేంటంటే తనకు పవర్ఫుల్ యాంటగోనిస్ట్ గా మారతాడు. ఎస్, ఈ ప్రపంచం అంతా తనని నమ్మలేదు కానీ తాను ప్రపంచం అంతా వణికించే ఒక పవర్ఫుల్ వ్యక్తి అవుతాడు. సో ఈ చిన్న కనెక్షన్ ఎలా తీసుకోవాలంటే, మేబీ హీఈస్ ఎ సైంటిస్ట్, తాను ఏదో బలాన్ని పొందాడు, ప్రపంచంలోనే ఒక బలవంతమైన మనిషి అయ్యాడు, తను హైలీ టెక్నాలజీతో దిగుతున్నాడు, అతన్ని ఓడించడానికి టెక్నాలజీ కాకుండా కల్చరల్ గా దిగుతున్నాడు అని అనుకోవచ్చు. ఆర్ఎల్స్ ఒక విలన్ బాటలో హీరో చిక్కుకొని టైం ట్రావెల్ అవుతూనో లేక అడ్వెంచర్ చేస్తూనో సంజీవని విద్య కోసం తిరగవచ్చు. ఈ సంజీవని విద్య ఎందుకు వచ్చిందంటే, ఆల్రెడీ ఇంతకు ముందు రూమర్స్ ఉండేవి కాబట్టి, అండ్ ఆ సంజీవని విద్యకి కనెక్ట్ అవుతూనే మనకి సినిమాలో రామాయణం సీన్స్ చూపించారు. మీరు ఈ షార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి హనుమంతుడిని చూస్తారు, తర్వాత రాముడిని చూస్తారు. రాముడి ముందు ఒక బలమైన వ్యక్తి ఏదో రాయి విసురుతున్నట్టుగా కనబడతాడు. అదెవరో కాదు, కుంభకర్ణుడు. ఎందుకంటే రామాయణ యుద్ధంలో కుంభకర్ణుడు భయంకర యుద్ధం చేస్తున్నప్పుడు రాముడే బరిలోకి దిగి కుంభకర్ణుడిని చంపుతాడు. కుంభకర్ణుడు అనగానే ఒక భయంకరమైన శరీరం కదా, సో అది డెఫినెట్లీ కుంభకర్ణుడే. అండ్ అది మాత్రమే కాకుండా విలన్ పేరు కూడా కుంభ అవ్వడం, ఈ కుంభకి కుంభకర్ణుడికి ఉన్న కనెక్షన్ చేతనే రామాయణానికి ఏదైనా కనెక్షన్ ఉందా, ఈ కుంభ అనే వ్యక్తి కుంభకర్ణుడి యొక్క సంతానం అయి ఉండొచ్చా అనే వంటి అనుమానాలు అయితే వస్తున్నాయి. అండ్ అది మాత్రమే కాదు, ఇక్కడ హనుమంతుడి ఫ్రేమ్ లో మనకు ఒక చారియట్ అంటే రథం అయితే కనిపిస్తుంటుంది. ఈ రథంలో ఉన్నది మహేష్ బాబు గారేనా, టైం ట్రావెల్ చేస్తూ ఇక్కడికి వచ్చారా, ఆర్ఎల్స్ ఇక్కడ ఉన్నది కూడా రాముడే కావచ్చా అనేది చెప్పలేం. బై ద వే, మహేష్ బాబు గారిని రాముడిగా డిజైన్ చేసి రాజమౌళి గారు టెస్ట్ కూడా చేశారంట. దట్ మీన్స్ ఈ సినిమాలో మహేష్ బాబు గారు ఒక చోట రాముడిగా కనబడబోతున్నారు కావచ్చు. అండ్ అది నిజంగానే ఒక అద్భుతమైన విజువల్ ఫీస్టే. ఎందుకంటే మహేష్ బాబు గారిని రాముడిగా చూడాలని చాలా మంది అనుకునే ఉంటారు. అంటే రాముడిగా కన్నా కృష్ణుడిగా చాలా మంది ఊహించి ఉంటారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా రాముడిగా అంటే చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ నే తీసుకొచ్చారు. అండ్ అనదర్ హిందూయిజం కనెక్షన్ ఏంటంటే శాంభవి ఆస్ట్రాయిడ్. సాధారణంగా ఆస్ట్రాయిడ్ కి ఇంగ్లీష్ పేర్లు పెడతారు, బట్ మనోడు ఒక శాంభవి ఆస్ట్రాయిడ్ అని చెప్పేశాడు. దట్ మీన్స్ ఇది చాలా హిందూయిజం కనెక్షన్ తోనే ఉంది. అది ఎలాంటి వరల్డ్ ని బిల్డ్ చేస్తున్నాడు. ఒకవేళ ఇది రామాయణంలోనే జరిగి ఉండుంటే మనం వాల్మీకి రామాయణం చదివేసి కొన్ని ప్రెడిక్షన్స్ చెప్పవచ్చు. బట్ మోర్ దాన్ దట్ కొత్త ఆస్పెక్ట్స్ కూడా యాడ్ చేస్తున్నాడు కావచ్చు. అందుకే ఈ శాంభవి ఆస్ట్రాయిడ్ అనేది ఇక్కడికి వచ్చింది. అండ్ ఆస్ట్రాయిడ్ శాంభవి అంటే, శాంభవి అనే పేరుకి అర్థం పార్వతీదేవి. సో ఒక ఆస్ట్రాయిడ్ పేరు పార్వతీదేవిని పెట్టారంటే సంథింగ్ ఇస్ ఫిషీ. చూద్దాం ఏం ప్లాన్ చేశారు ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ షాట్ లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక లార్జ్ షిప్ అనేది కనిపిస్తుంది. ఎలా అంటే ఒక టైటానిక్ మాదిరిగా పెద్దది కనిపిస్తుంది. సో అది కూడా టైం ట్రావెల్ లో ఒక మహేష్ బాబు గారు చూసిన అనుభవం అనుకోవాలా, లేకపోతే దీనికి ఏదైనా మంచి అడ్వెంచర్ కనెక్షన్ ఉందా అనేది ఆలోచించాల్సిన విషయం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకి ఈ ఓవరాల్ గ్లిమ్స్ లో మహేష్ బాబు గారిని అక్కడక్కడ చూపించే ప్రయత్నం చేశారు. ఐ మీన్ గ్లిమ్స్ చివర్లో మహేష్ బాబు గారి లుక్ ని రివీల్ చేశారు. అక్కడ కాదు, నేను మాట్లాడేది ఈ హిందూయిజం కనెక్షన్ లో. కొన్ని షార్ట్స్ లో మనకి మహేష్ బాబు గారు అడ్వెంచర్ చేస్తున్నట్టు, ట్రావెల్ చేస్తున్నట్టుగా కనిపిస్తారు. అది ఎగ్జాక్ట్ గా మహేష్ బాబు అని మనం చెప్పలేకపోయినా సరే, ఈ సినిమాకి హీరో ఆయనే కాబట్టి ఖచ్చితంగా ఆయనే మన దృష్టిలో ఉంటాడు. ఈ షార్ట్ గమనిస్తే మహేష్ బాబే కాదు, ఒక పక్కన హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు అని అనిపిస్తోంది. ఇక్కడ మనం మహేష్ బాబు గారినో ప్రియాంక గారినో అబ్జర్వ్ చేయడం కాదు గొప్ప విషయం. మహేష్ బాబు గారు ప్రియాంక చోప్రాని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. బట్ వీళ్ళ మధ్యలో చిన్నమస్తాదేవి యొక్క విగ్రహం చూడవచ్చు. ఈ చిన్నమస్తాదేవి ఎవరో కాదు, దశమహావిద్యలలో లలితాదేవి 10 రూపంలో కనిపిస్తుంటారు. అందులోనే ఒకటి చిన్నమస్తాదేవి. దశమహావిద్యలో గొప్పతనం ఏంటంటే ఇవన్నీ అద్భుతమైన విద్యలు. సో అందులోనూ చిన్నమస్తాదేవి యొక్క విద్య అంటే మామూలు విషయం కాదు. దానికి సంబంధించిన ఎన్నో డికోడింగ్స్, సీక్రెట్స్ అనేవి ఉన్నాయి. అంటే మహర్షులు, పండితులు వీటి గురించి చాలా సీక్రెట్ గా దాచుతుంటారు. అర్హులు ఉన్నవారే చిన్నమస్తాదేవి యొక్క విద్యను ఉపాసించవచ్చని పెద్దలు అంటుంటారు. ఐ మీన్ అక్కడ లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సిన విద్యలు చాలానే బయట ఉన్నాయి. కానీ అలా కాకుండా ఇంకొన్ని సీక్రెట్ చిన్నమస్తాదేవి విద్యలు అనేవి పండితుల వద్ద ఉన్నాయి. నేనేమి జోక్ చేయట్లేదు. మీరు ఆన్లైన్ లో చిన్నమస్తాదేవికి సంబంధించిన విద్యలు, రహస్యాలు అని సెర్చ్ చేస్తే చాలా విషయాలు తెలుసుకుంటారు.
చూసినప్పుడు అవి రియల్ ఆర్ ఫేక్ అనేది పక్కన పెడితే దశమహా విద్యలలో చిన్నమస్తాదేవి విద్య కూడా ఉంటుంది. సో ఆ విద్య కోసమే ఇక్కడ హీరో ఇక్కడ దాకా ట్రావెల్ చేశాడు అండ్ సంథింగ్ ఏదో కనెక్షన్ ఉందనే విషయం తెలుస్తుంది. అండ్ చిన్నమస్తాదేవి విగ్రహం కూడా మీరు చూడవచ్చు. ఆ దేవి విగ్రహం చూస్తేనే చాలా వింతగా కనిపిస్తుంది. తల లేకుండా వెరీ డిఫరెంట్ గా, అంటే హిందూయిజం లోనే ఆశ్చర్యపరిచేలా. దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి, బట్ ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ మాత్రమే మెన్షన్ చేసి వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ప్రతి ఫ్రేమ్ ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో మొత్తం మీద అది చిన్నమస్తాదేవి విద్య కావచ్చు, సంజీవని విద్య కావచ్చు, ఏదో ఒక విద్య అయితే అయి ఉండొచ్చు. దానికోసం విలన్ ట్రై చేయడమో లేక విలన్ చేతిలో చిక్కి హీరో వెతకడమో అదొక అడ్వెంచర్ అవడమో, మొత్తం మీద దీని మీద ప్లాట్ అయితే ఉండవచ్చు. దానికి రామాయణం కనెక్షన్, రాముడు రావటం, ఇదంతా మిరాయి సినిమాలో తేజసజ్జని లేదా ఇంకేదైనా రీసెంట్ మూవీస్ లో చాలా చూసాం. బట్ అలా కాకుండా రొటీన్ గా కాకుండా వెరీ డిఫరెంట్ గా కొత్తగా అద్భుతంగా చూపించాలంటే రాజమౌళి గారి వల్లే అవుతుంది. కాబట్టి ఆయన ఎంత వింతగా కొత్తగా చూపిస్తారనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఇక హీరో క్యారెక్టర్ పేరు వచ్చేసి రుద్ర. అద్భుతమైన లుక్, మహేష్ బాబు గారి కెరీర్ బెస్ట్ లుక్ తో, కెరీర్ బెస్ట్ సబ్జెక్ట్ తో, అలాగే కెరీర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తో వస్తున్నారనేది మనకి తెలుస్తోంది. రుద్ర అంటే మనకు తెలుసు శివుడు అని చెప్పేసి. హీరోయిన్ క్యారెక్టర్ ఏమో మందాకిని, అంటే గంగాదేవికి సంబంధించింది. ఇలా మొత్తం మీద సినిమాలో చాలా హిందూయిజం కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. అది ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంది. కేవలం త్రేతాయుగంతో రామాయణంతో ఆగిపోయేది కాదు, చాలా విషయాలు చెప్పారు. సో మేబీ సినిమాని కూడా 2 పార్ట్స్ గా కూడా తీయవచ్చేమో, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ అడ్వెంచర్ అయినప్పుడు ఒక పార్ట్ లో ఆ ఎమోషన్ అంత గట్టిగా హిట్ అవ్వకపోవచ్చు. ఐ మీన్ ఆర్ఆర్ఆర్ తీశారు, అది ఎంత అద్భుతమైనా సరే 2 పార్ట్స్ లో వచ్చే స్కోప్ వేరు కదా. బాహుబలి 1 and 2 లో మనం చూడొచ్చు. అండ్ ఈ ఓవరాల్ విజువల్ వండర్ ఫీస్ట్ చూస్తుంటే రాజమౌళి గారు మహాభారతం సిరీస్ తీయడానికి ఒక చిన్న టెస్ట్ మ్యాచ్ ఆడినట్టుగానే ఉంది. ఎందుకంటే ఈ విజువల్స్ రేపు మళ్ళీ మహాభారతంలో ప్రెజెంట్ చేయాలి కదా. సో ఇదనమాట ఓవరాల్ థీమ్స్ మీద నాకున్న అభిప్రాయం. మీరు గమనించిన కొత్త కొత్త విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇక మరో వీడియోతో కలుద్దాం. మీ AMC టాక్స్.